అయితే ఇప్పుడు ఏంటిదంటే అరే బాపురే రామచంద్ర ఎంత పని అయిపోయారో నాయన అన్న టైం ఉన్నదా అనే ఇంకా ఉన్నదా అయితే ఏం లేదోల్లా అయితే మీకు ఒక ముచ్చట చెప్పాలి బ్రేక్ వచ్చినాకనే చెప్దాము అని అనుకున్నా మళ్ళీ వేరే ముచ్చట్లో పడి మర్చిపోయిన వాళ్ళ ఈ మధ్యలో నాకు మతి మరపు బాగా వస్తుంది సరే ఇప్పటి నుంచి మర్చిపోను అన్నీ అదికి పెట్టుకుంటా ఈ ఒక్కసారి నన్ను క్షమించేసి ఆ చిన్న ముచ్చట ఏందో చూసేయని రోజులో మల్కా గిదే నేను చెప్దామనుకున్న ముచ్చట అగోగి అన్న జూడూరి మున్సిపాలిటీ ఆఫీస్ బంగ్లా ఎక్కిండు పాపం ఈయన దివ్యాంగుడు మరి ఎందుకు ఎక్కిండంటారా ఈయనకు ఇందిరం ఇల్లు రాలే ఆ ఊర్లే కాంగ్రెస్ వాళ్ళకే ఇచ్చుకున్నారట కానీ పాపం ఇట్లా కాళ్ళు ఎక్కలేనోళ్ళకు సుత ఇయ్యనేయలేదట ఎంత కోపం అత్తది చెప్పు అందుకే ఇట్లా ఆఫీస్ ఎక్కి నిరసన చేసిండు జమ్మికుంటలా 100% ఇందిరా మహిళల 100% 5% వికలాంగులకు అన్నారు ఒక్క వికలాంగుని కూడా రాలేదు మొత్తం ఆబా జమ్మికుంటలా కాంగ్రెస్ లీడర్లకే ఇల్లు వచ్చినాయి కాంగ్రెస్ లీడర్ల తల్లిదండ్రులకే ఇల్లు వచ్చినాయి మొత్తం భూస్వాములకే వచ్చినాయి వికలాంగునికి ఎవరికి రాలేదు నాలాంటి వికలాంగునికి ఏం లేదు ఆసరా పింఛన్ తప్ప గవర్నమెంట్ పథకాలు ఇప్పటి వరకు మా దగ్గరికి ఏం చేరలేదు మొత్తం గ్రామ పంచాయతీ మొత్తం మన కాంగ్రెస్ లీడర్ల కనసలలో నడుతుంది మాకు న్యాయం జరగకపోతే కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం మాలాంటి వికలాంగులకు న్యాయం జరగాలి ఇక ఇప్పుడు మన చిన్న ముఖ్యమంత్రి బట్టిసార్ నియోజకవర్గం కాడికి రారి కిష్టాపురం అనే ఊరి జనాల ఆఫీసర్లను గ్రామ పంచాయతీ ఆఫీసులనే పెట్టి బయట తాళం వేసిరు వీళ్ళకు కూడా ఇల్లు రాలేదట పెద్ద పెద్ద ఆఫీసర్లకు చేపాటి కార్యకర్తలే ఇచ్చుకున్నారట అన్యాల మాగాదా అందుకే జనానికి కోపం వచ్చి ఆఫీసర్లను లోపలనే ఉంచి తాళం వేసిరు వీళ్ళేమో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహమ్మద్ నగరోలు పంచాయత్ సెక్రటరీ సార్ను ఊరి జనాలు రోడ్డు మీద ఆపి నిలదీసిరు ఈడ కూడా సేమ్ కదనట అసలు అయిన వాళ్ళకి ఇండ్లు ఇవ్వలేదట వాళ్ళ కాలు ఇచ్చుకున్నారట నేను ఖాళీ 2-3 ఊర్ల ముచ్చటనే చూపించిన మీకు కానీ ప్రతి ఊర్లో ఇందిరం ఇండ్ల కథ గిట్లనే ఉన్నదట ఆయన వాళ్ళకే ఇచ్చుకున్నారట అసలు అయిన వాళ్ళ చేతుల చిప్ప పెట్టిరట ఏమనంటేనేమో ప్రజాపాలన పేదోని పాలన అంటారు కానీ వాళ్ళు చేసే పాలనేమో గిట్లుండే